అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీకు శుభములు చెప్పుకుంటూ, ఈరోజు వాక్య భాగం మనము క్యాలెండర్లో చూసినట్లయితే యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనంలో నేను మీ మనవి ఆలకింతును అని ప్రభు వాక్యం చెప్తున్నారు. నేను మీ మనవిని ఆలకింతును. యెరెమీయా గారికి ప్రభు చెప్తున్న మాట, లేక ఆయన ప్రజలకు చెప్తున్న మాట, దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట, నేను మీ మనవిని ఆలకింతును. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టాలు ఉన్నారు. 29వ అధ్యాయం ఏముంది కదా ప్రియులారా, అది ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఫ్యూచర్ నిరీక్షణ, మంచి నిరీక్షణ కలిగిన జీవితం, లేక ముందు రాబో దినంలో వచ్చే మంచి దినాల గురించి ప్రభు ఎట్లా వాళ్ళని మళ్ళీ సమకూరుస్తారు, చక్కపరుస్తారు అనేది వాళ్ళకి ప్రభు అక్కడ మాట్లాడుతుంటున్నాడు. అందుకే 11వ వచనంలో కూడా మనం చూస్తాం ఎంత మంచి తలంపు ప్రభు మా గురించి ఉంది అని అక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనవిని ఆలకించే విషయంలో ప్రభు చెప్తున్నారు, నేను మనవిని ఆలకిస్తున్నాను, మీ గురించి నేను చక్కటి ఆలోచన కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ థాట్స్ ఆఫ్ పీస్ అని ప్రభు చెప్తారు కదా. అది 29:11 చూస్తే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు రాబో దినంలో అవి సమాధానకరమైగా ఉన్నాయి అని, హానికరమైనవి కావు అని చెప్తూ అక్కడ మీ మొరను నేను వింటాను అని 12వ వచనంలో చెప్తున్నారు. ఎందుకంటే అప్పటి వరకు మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో కష్టానికి, నష్టానికి, అవమానానికి, సమస్యకు గురి అయినారు. అందుకే 7వ వచనంలో ఏం చెప్తారంటే, నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును అని కూడా చెప్తున్నారు. అంటే ప్రార్థన చేయండి, ఎక్కడ మీకు తీసుకొని పోయినా అక్కడ దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దాన్ని బాగు చేస్తాను, మీకు కూడా బాగు చేస్తాను. మీకు ఎక్కడ చెరగొట్ట తీసుకొని పోయినానో ప్రభు మళ్ళీ మీకు సమకూరుస్తాను అని కూడా చెప్తారు. వీటన్నిటి విషయంలో మీ మనవి నేను ఆలకిస్తాను అని కూడా ప్రభు చెప్తారు. అంటే మన మనవిని ప్రభు ఆలకించాలి అని ఆశిస్తున్నారు. మనం మనవిని ఆలకించాలని ఆశించినప్పుడు మనం మొరపెట్టాలి. చాలాసార్లు మా మొరకు జవాబులు రావు. ఎందుకు రావు అంటే, అనేకసార్లు మా స్వార్థంతో మనం ప్రార్థన చేస్తాం, మనవి చేస్తాం. అంటే నాకు లాభం కొరకు, నా కుటుంబ లాభం కొరకే నేను ప్రార్థన చేస్తాను, కానీ ప్రభు బిడ్డల క్షేమం కొరకు, ఆత్మీయ క్షేమం కొరకు, లేక సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సేవా క్షేమాభివృద్ధి కొరకు కూడా మనం ప్రార్థన చేయం. ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో కొరత పెడతారు. కొరత లేని ఆత్మీయత లేదు. అన్నీ మా జీవితంలో ఎక్కడో ఒక కొరత ఉంటుంది. కొరత ఎందుకు ఉంటుందంటే, ప్రభు మీద ఆధారపడి మనవి చేసి, మనం ప్రార్థన చేసి, ప్రభు నుండి ఆ కొరత తీర్చబడడానికి మనం ప్రభు మీద ఆధారపడాలి అనేదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. ఎందుకంటే లోకము దేవుడు మనకిచ్చినారు, ఆది ఆదాము చేతిలో ఇచ్చినారు. ఆదాము ఏం చేశారు? పాపాన్ని బట్టి అది సాతాను చేతికి అప్పగించినాడు. ఇప్పుడు వాని చేతి నుండి మనం పొందాలి అంటే అక్కడి నుండి ఏది చేసుకోవాలి? లాక్కోవాలి కదా. ఊరికేస్తాడా? మేము బలవంతులు కాం కదా. ఎవరు బలవంతుడు? మా దేవుడే, మా ప్రభువే, మా రక్షకుడే కలువరి సిలువలో వాడిని ఓడించినాడు. ప్రార్థన చేస్తే ప్రభు కృప ఇస్తారు, గొప్ప కార్యం చేస్తారు, మనవిని ఆలకిస్తారు. అందుకే మన మనవిలో నా స్వార్థము కంటే, నా కొరత కంటే మనము దేవుని కొరత కూడా కనుక్కోవాలి. నా జీవితంలో ఒక కొరత ఉందంటే అది దేవుడు నెరవేరుస్తారు, తీరుస్తారు. అయితే దేవుని సంఘంలో, దేవుని ప్రజల్లో, దేవుని పరిచర్యలో ఏం కొరత ఉంది అది కూడా మనం కనుక్కోవాలి. హన్నా
ఒక విషయంలో చూస్తాం ప్రియులారా. మొదటి సామెలు మొదటి అధ్యాయంలో మనం హన్నా గారి జీవితం ద్వారా మొదటి సామెలు ప్రారంభం అవుతుంది కదా. మొదటి అధ్యాయం మొదటి వచనము రెండో వచనం చూస్తే అక్కడ తెలుస్తుంది హన్న జీవితంలో ఒక కొరత ఉంది. ఏది? పిల్లలు లేవు కదా. కొరత ఉంది. కొరతను బట్టి అడుగుతుంది, ప్రభుకు అడుగుతుంది. సంవత్సరం కొలది ఎక్కడ వెళ్తున్నారు? యెరూషలేముకి వెళ్తున్నారు, దేవుని ఇంటికి వెళ్తున్నారు, అడుగుతుంది. అయితే పొందట్లేదు. మరి ఏం చేసింది? 9, 10, 11 వచనాలు మనం చదివితే అక్కడ అన్నగారు ప్రార్థన చేసినారు. ఏమని ప్రార్థన చేసినారు? ప్రభువా, నా కుమారునికి నేనేం చేస్తాను? అన్నీ మీకే అప్పగిస్తాను అంటది. సో ఎప్పుడు ప్రభు నుండి పొందుతున్నప్పుడు నా కొరత ఎంత తీర్చబడుతుందో దానికంటే ప్రభువా, దీని నుండి మీ పరిచర్య కొరత ఏముంది? సంఘంలో ఏం చేయబడాలి? ఏం చేయాలి? నా ద్వారా పరిచర్యలు ఏం చేయబడాలి? నా కుటుంబం ద్వారా మీ పరిచర్య అవసరత ఏముంది? అది ఎట్లా తీర్చబడాలి? మేము ఎట్లా సమర్పించుకోవాలి? ఎట్లా మా మనవిని మీ ఎదుట పెట్టాలి? మేము ఆత్మీయంగా భౌతికంగా పరిచర్య కొరత, మా కొరత ఎట్లా తీర్చుకోవాలి మనకు నేర్పండి అని అన్నగారి వల్లే మనం మనవి, ప్రార్థన, విన్నపములు ప్రభుకు అప్పగిస్తే ప్రభు తప్పక ఆలకిస్తారు, ప్రభు వింటారు. అట్లా అన్న ప్రార్థన చేసింది. 1 సంవత్సరంలోనే ప్రభు దాన్ని నెరవేర్చినారు. మనవి నెరవేర్చబడట్లేదు. ఎందుకంటే మనము ఏ రీతిగా చేయాలో అట్లా చేయట్లేదు. ప్రార్థన మన స్వార్థమే ఉంటుంది. పొద్దు నుండి రాత్రి వరకు అడిగేదంతా కూడా మా స్వార్థం కొరకే. సంఘంలో ఉన్న దేవుని ప్రజల కొరకు, దేవుని సేవకుల కొరకు, సంఘ పరిచర్య సహవాసంలో నశించిపోతున్న ఆత్మల కొరకు ఏం కొరత ఉంది? ఏం అవసరత ఉంది? నా అవసరతో పాటు సంఘంలో, పరిచర్యలో, సేవకునిలో, దేవుని బిడ్డల్లో ఏమి అవసరత ఉంది? అది ఎరిగి మనం ప్రార్థన చేస్తే, ఊరికి ఎరిగి ప్రార్థన చేయడం అంతేకాదు, ఆ ప్రార్థన తగినట్లు మనం సమర్పించుకోవాలి. ప్రభువా, నాకు ఇట్లా సిద్ధపరచండి, ఇట్లా సమర్పించుకోండి, ఇట్లా నడిపించండి, ఇట్లా నన్ను సిద్ధపరచండి అని మనం చేస్తే మా మనవి ఎలాంటి కఠినమైనదైనా పర్లేదు, దేవుడు దాన్ని బాగు చేస్తారు, సరిచేస్తారు, అన్నీ కూడా చక్కపరుస్తారు. అందుకే చక్కపడని ఏమున్నాయి? దేవుడు ఇప్పటివరకు విని మీ అవసరత లేక మీ ప్రార్థనకు జవాబు, మనవికి జవాబు, విన్నపముకు జవాబు ఏమి రాలేదో దాన్ని ఒకసారి దాని గురించి ఆలోచన చేయండి. దాన్ని నేను ఎట్లా అడిగినాను, ప్రభు ఎందుకు ఇవ్వట్లేదు? దాంతోపాటు మీ అవసరతో పాటు ప్రభు సంఘము పరిచర్య ఒక అవసరత కూడా తెలుసుకొని అట్లా పెట్టండి. ప్రభు ఎట్లా చేయరో చూద్దాం. ప్రభు ఆకాశము విప్పి ఏం చేయగలడు? ఇస్తారు. అంత గొప్ప దేవుడు. విశ్వాసం ఉండి నిస్వార్థంతో ప్రార్థన చేసి సమర్పించుకుంటే గొప్ప కార్యాలు ప్రభు మా జీవితాల్లో చేస్తారు. అట్లా మనం సమర్పించుకుందాం. జీవగల తండ్రి, అటు జీవితం, మీ మనస్సుని ఎరిగి ప్రార్థించే జీవితం, మీ మనస్సుని ఎరిగి సమర్పించుకునే జీవితం మాకు దయచేయండి. అటు తర్వాత మేము మీతో ప్రతి ఒక్కటి కూడా ఆత్మికంగా మొదట, తర్వాత భౌతికంగా అన్నీ కూడా పొందడానికి సాయం చేయమని క్రీస్తు మహిమగల నామంలో మీరు ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో, కమెంట్స్లో వాళ్ళు విన్నపములు పెడుతున్నారో అవన్నీ కూడా ప్రభువా, వాళ్ళు కూడా ఆ రీతిగా సమర్పించుకొని పొందడానికి కృప చూపించమని మహిమగల క్రీస్తు నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రియులారా. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి
నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.